బ్రహ్మరాక్షసుడు పూర్వం ఒక భాగ్యవంతుడుండేవాడు. అతడికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది. అయితే అతడు వట్టి పిసినిగొట్టు, పిల్లికి కూడా బిచ్చమేసేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవడు పని చేస్తాడు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి నా 10 రోజులుండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా కూలీలను సరిగా చూచిన పాపాన పోలేదు. కాని పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతూ ఉండేవాడు. ఒకరోజు నా భాగ్యవంతుడింటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడు అంతా చెప్పుకున్నాడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్టుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలి అని భాగ్యవంతుడు అన్నాడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దమ్మిడి కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినిగొట్టు. పర్వాలేదు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. తేరగా పనిచేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి నా పొలమంతా దున్ని రమ్మని బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు. ఈ పని చెప్పి అతను భోజనం చేద్దామని కాలు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాలు కడుక్కోవడానికి అతడు చెంబు తీసుకునే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి పొలం దున్నివేశాను అన్నాడు. అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు. అంతానూ దున్నానన్నాడు రాక్షసుడు. ఆ కాస్త దున్నడానికి ఇంతసేపు పట్టిందా అని అతడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు ఏదో చేశాను, తర్వాత ఏమి చెయ్యను అన్నాడు. పొలానికంతాను నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకపోతు గాంభీర్యంతో. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడి పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి నీళ్లు పెట్టి దమ్ము చేసి వచ్చాను, ఇంకేం చెయ్యాలి అన్నాడు. అయ్యో ఒక్కసారే దమ్ము చేసావా గరపనేలా, 1-3 సార్లు దమ్ము చేస్తే కాని కాదే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వెళ్ళి అతడు మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి అయిపోయింది, ఇంకేం చెయ్యాలి అన్నాడు. భాగ్యవంతుడు లోలోలం బిత్తరపోయాడు. కాసేపు పరకాయించి పొలమంతా నాటు వేయాలి, పొలుమారి పండుకునేవు, నేను వచ్చి చూస్తాగా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి నాటైపోయింది, ఇంకా ఏం చెయ్యాలి అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగి పోయి చూచాడు. పొలమంతా మొక్కపడ్డది. దానితో ఆసామికి గుండెదడ ప్రారంభమైంది. పని ఎలా చూపించాలో అర్థం కాక కాస్త తలగొక్కొని ఎరువు కూడా చల్లిరా, తొందరగా రావాలి అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. ఆ సామి ఏమి చేయాలో అర్థం కాక వంట ఇంట్లో ఉన్న భార్య దగ్గరకు వెళ్ళి ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసుడు చేసి వేశాడు. వాడికి ఇంకా ఏం పని చూపించేది, చూపించకపోతే నన్ను మింగేస్తాడేమో అని చెప్పాడు. భార్య దిగులెందుకు, వాణ్ణి ఒకసారి ఇక్కడికి పంపించండి అన్నది. మరో 5 నిమిషాలకు బ్రహ్మరాక్షసుడు వచ్చి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. అతడు భార్య దగ్గరకు పంపించాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తర్వాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగున్న వెంట్రుకను లాగి దీని వంకర తీసి సాపు చేసి తీసుకురమ్మని చెప్పింది. ఆ వెంట్రుక పట్టుకొని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్ళి సరిచేయటానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసుగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంకర తీస్తూ ఉంటే చూచాడు. అతడు ఎగిరి గంతు వేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు. అది కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. కథ సమాప్తం.